అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే, ఇంతకుముందు అయితే మన ఆశ్రమంలో డైనింగ్ హాల్‌కి అటాచ్డ్‌గానే వంటగది ఉండేదనమాట. కాకపోతే ఇప్పుడు మన ఆశ్రమంలో ఆశ్రమవాసులు ఎక్కువయ్యారు కాబట్టి డైనింగ్ హాల్ సరిపోవట్లేదు అన్నట్లుగా వంటగది అక్కడి నుండి తీసేసి ఆగ్నేయంలోకి మార్చేసామండి. ఇప్పుడైతే మాత్రం డైనింగ్ హాలు పెద్దగా ఉంది. ఇదిగోండి వంటగది అయితే ఆశ్రమం నుండి వంటగదికి 20 అడుగులేస్తే వచ్చేస్తుందనమాట. పెద్ద దూరం ఏం కాదు. ఈ రకంగా మార్చామనమాట. వాస్తుకి ఆగ్నేయంలో ఉన్నట్లా ఉంటుంది. మనకి డైనింగ్ హాల్ కూడా పెద్దది చేసినట్లా ఉంటుంది. 2 రకాలు కూడా స్వామికార్యం, సుకార్యం సరిపోతుందన్నట్టుగా ఆ విధంగా మార్చామనమాట. ఇంకేం కాదు. ఫ్రెండ్స్ ఇందాక అన్నీ ఎత్తుకొచ్చాం కదా, అవి ఎత్తుకొచ్చిన ఐటమ్స్ ఏమేమి అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. అన్నం అయితే 2 పాత్రల్లో ఉంటుందండి. ఇదిగోండి రెండిట్లో ఉంటుంది. ఎందుకంటే ఒకే దాంట్లో పెడితే బరువు ఎత్తుకొచ్చేదానికి కూడా కష్టము, దానికని. ఇదిగోండి ముద్ద, వేడి వేడి ముద్ద, రాగి ముద్ద, కేసరిబాత్ పొద్దున్న టిఫిన్ చేసినామండి, అది ఇప్పుడు కూడా ఉంటుంది. పప్పు, చికెన్ పప్పు బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మజ్జిగ, ఆలు కర్రీ, ఆలు తాలింపు, ఉల్లిగడ్డ తాలింపు ఏదైనా అనొచ్చు. రసం, జీలకర్ర మిరియాల రసం, ఈ పక్క పెట్టుకోవాలండి. జీలకర్ర మిరియాల రసం, ముల్లంగి చట్నీ, సూపర్గా ఉంటుంది. ముల్లంగి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దకైనా అన్నంకైనా చాలా బాగుంటుంది. దాంతోపాటు అరటిపండ్లు. ఇప్పుడు మన వాళ్ళకందరికీ వడ్డించేద్దాం ఆలస్యం చేయకుండా, ఓకేనా? ఇంకా భోజనాల విషయానికి వస్తే ఒకే రకం ఎక్కువ పెట్టడానికన్నా కూడా రకరకాల ఐటమ్స్ కొద్దిగా పెడితే అన్నీ తృప్తిగా తిని పొట్ట నింపుకుంటారు. వాళ్ళైనా అంతే, మనమైనా అంతే. అవునా కదా, మీరేమంటారు? ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది మంచిగా భోజనము, మంచి వాతావరణము, మంచిగా షెల్టరు, మంచి మందులు మాత్రలు, మంచి వైద్యము, ఇవన్నిటితో పాటు కాస్తంత ప్రేమగా వాళ్ళని పలకరించే వాళ్ళు ఉంటే వాళ్ళు కొండంత ఆరోగ్యంగా ఉంటారని నా ఉద్దేశం. ఇంతకన్నా వాళ్ళకి ఏం కావాలండి? కాకపోతే ఒకరిద్దరు తృప్తి పడకుండా ఉండేవాళ్ళు కూడా ఉండారులేండి, వాళ్ళని మార్చలేము, అంతే కదా. ఇవన్నీ కాదు, నాకు కొండ మీద కోతి కావాలంటే నేను ఎక్కడ తెస్తును ఆ రకంగా ఉంటుంది. వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. దానికి మనం ఏం చేయలేము. ఇంతకన్నా నేనేం చేయలేను. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయడం, ఓకేనా? థ్యాంక్ యూ.